మరియు మన సత్యం ఉండదు
నీతిమంతుడు కనుక మన పాపము క్షమించి సమస్త దుర్నీతుడి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి మనందరం మోకరించి మౌనంగా ఉండి మనల్ని మనము పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మీ పాపములను దీన మనసుతో ఒప్పుకొనుడి. నామమున చెప్పండి. సర్వశక్తియు మిక్కిలి కనికరముల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గమును తప్పితిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించుటిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేస్తుమి. మాలో క్షేమమేమీ లేదు. ఆయనను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీవు మనుష్యులకు తెలియజేస్తున్న వాగ్దానం ప్రకారం ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తప్పిదములను ఒప్పుకొని వారిని కాయము, పశ్చాత్తాపడి వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తి కనికరముల దేవుడు మీ సమస్త పాపములు క్షమించి వాటి నుండి మిమ్మల్ని విడుదల చేసి మీ నడతను చేరుకుని తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మిక కృపయు ఆదరణయు మీకు అనుగ్రహించునుగాక. పెంతెకొస్తు పండుగ తరువాత 12వ ఆదివారం అంశము బాప్తిస్మము. ట్యాగ్లైన్: క్రీస్తుతో కూడా మృతి చెందుటకు మరియు తిరిగి లేచుట. క్రీస్తుతో కూడా మృతి చెందుట మరియు తిరిగి లేచుట. ప్రార్థన. కృపగల దేవా, మా మీద నీకున్న కృపా కనికరమును బట్టి నీకు వందనలు చెల్లిస్తున్నా. బాప్తిస్మము సంస్కారం ద్వారా పాప మరణం నుండి నీతి జీవమునకు లేపి క్రీస్తుతో మమ్మను ఐక్యపరిచినందుకు నీకు వందనము చెల్లిస్తున్నా. క్రీస్తునందు సమాధానం చేయ నూతన సంబంధముల కొరకైన అవకాశములు ఆయన కృప ద్వారా మాకు పాలు పొంది ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చిన ద్వారా వెలిగింపబడి ఆయన గుర్చిన గ్రహింపులో ఎదుగునట్లు అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతో నిత్యము జీవించి పరిపాలించుచుండుడి మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభువు మీకు తోడేండునుగాక. దయచేసి అందరం కూర్చుందాం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి మొదటి లేఖన భాగముగా ఆదికాండము